తెలంగాణ కాదు, ఆల్ ఇండియాలో బౌన్సర్ వ్యవస్థ అనేది ఇల్లీగల్గా నడుస్తుంది. ఒక మాఫియా అని గంటపత్రంగా చెప్పగలదు. ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, ప్రైవేటు రంగ సంస్థలు అన్నిటి కూడా భద్రత విషయంలో ప్రైవేట్ ఏజెన్సీల పైన కూడా ఆధారపడడం జరుగుతుంది. దీంట్లో చాలా మట్టు కూడా కొన్ని రికగ్నైజ్డ్ ఉన్నప్పటికీ చాలా చోట్ల కూడా అన్రికగ్నైజ్డ్గా ఉండడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి అప్సాకు సంబంధించి అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీకి సంబంధించిన చైర్మన్ భాస్కర్ రెడ్డి గారు. సార్ చెప్పండి, మీరు రిజిస్టర్డ్గా ఉన్నారు, కానీ చాలా మట్టు కూడా అన్రిజిస్టర్డ్ ఉండడం జరిగింది. వారి వల్ల చాలామంది కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనిపైన ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? మా యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క సమ్మిట్ కానివ్వండి, అహర్నిశలు ఈ అప్సా స్థాపించడం కూడా ఈ యొక్క లైసెన్స్డ్ ఏజెన్సీ ఉండాలని ఈ ప్రైవేట్ సెక్యూరిటీ యాక్ట్ డిమాండ్ చేయడం కూడా అప్సా ఇది స్టార్ట్ అయ్యి కూడా 2016లో లైసెన్స్డ్ ఏజెన్సీస్ వచ్చాయండి. మేము 2004 కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఇది ఒక చట్టభద్రత ఉండాలి, దీనికి ఒక హక్కులకు సంబంధించినటువంటి ఇన్వాల్వ్ కావాలనేసి మేము శ్రమపడ్డాము. దానికి ప్రతిఫలంగానే తెలంగాణలో ఈ ప్రైవేట్ సెక్యూరిటీ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 2016 ఈ బైఫర్కేషన్ తర్వాత అసెంబ్లీలో ఇది పాస్ అయింది. ఈ యొక్క చట్ట పరిధిలోకి ప్రతి ఏజెన్సీ కూడా ఇది పాటించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఈ ఏజెన్సీ లైసెన్స్ లేకుండా నడుపుతున్నారో అవన్నిటిని కూడా గట్టిగా పోలీసు వారు చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్నిషల్ మేము దానికి తోడ్పడుతున్నాం. ఎక్కడైనా ఏజెన్సీలు లైసెన్స్ లేని ఉంటే మేము మా ప్రైవేట్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ రిపోర్ట్స్ అన్నీ కలెక్ట్ చేసి మేము ISW ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్కి సబ్మిట్ చేస్తున్నాము. దాదాపు ఇప్పుడు 1000 ఏజెన్సీలు ఈ చట్ట పరిధిలోకి వచ్చాయి, లైసెన్సులు తీసుకున్నారు. అందరూ కూడా ఇవన్నీ కూడా పాటిస్తున్నారు గవర్నమెంట్ సంబంధించి. దాదాపు 50% ఏజెన్సీలు ఇలానే నడుస్తున్నాయి. ఇది ఒక పెద్ద మాఫియాగా తయారైంది. ఈ యొక్క ఎవరైతే ఎంప్లాయీస్ పనిచేస్తున్నారో వాళ్ళకి ఎలాంటి హక్కులు కానీ, వారికి అధికారాలు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఒక ESI బెనిఫిట్లు కానివ్వండి, ప్రావిడెంట్ ఫండ్ బెనిఫిట్లు కానివ్వండి, ఏమీ లేకుండా కష్టపడుతున్నారు. ఇవన్నీ నిర్మూలించడానికి అప్సా అహర్నిశలు కృషి చేస్తున్నాము. మా దగ్గర ఉన్నటువంటి దాదాపు 150-200 మంది ఏజెన్సీలో ఉన్న అసోసియేషన్లో ఉన్న మెంబర్స్లందరూ కూడా ఎవరి తాహతుగా వాళ్ళు శ్రమించి దీన్ని అందరూ కూడా ఒక చట్ట పరిధిలోకి తేవడానికి ప్రయత్నిస్తున్నాము. సార్, అలాగే రికగ్నైజ్డ్ లేని దాంట్లో పనిచేస్తున్న గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ESI PF లేదు, చాలా మట్టు కూడా వారికి శాలరీస్ కూడా ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. వారు ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది? మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా? 100% హెల్ప్ చేస్తామండి. మేము ఈ సమ్మిట్లో ఒక టోల్ ఫ్రీ నంబర్ని పెడుతున్నాం. దీనికి ఏజెన్సీతో పని లేదు. మొత్తం తెలంగాణలో ఏ మారుమూల పనిచేసే సెక్యూరిటీ గార్డు కూడా ఈ నంబర్కి కాల్ చేయవచ్చు. మాకు పూర్తిగా గవర్నమెంట్ నుంచి సహకారాలు ఉన్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి, మా యొక్క అసోసియేషన్ నుంచి కూడా పూర్తిగా మేము ఒక అవగాహనతో దీనికి కొన్ని బైలాస్ తయారు చేసాము. ఏ ఏజెన్సీలో పనిచేసిన గార్డు ఆయన యొక్క ప్రాబ్లమ్స్ ఏది చెప్పుకున్నామంటే వితిన్ 24 అవర్స్లో ఏ ఏజెన్సీలో పనిచేస్తున్నారు ఆ ఓనర్ని పిలిపియడం జరుగుతుంది పోలీస్ ద్వారా. వారికి జరిగినటువంటి అన్యాయాన్ని పూర్తిగా నిర్మూలించడం జరుగుతుంది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. మొత్తం ఇండియాలోనే ఫస్ట్ టైం ఇది తెలంగాణలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది సక్సెస్ అయితే కంప్లీట్గా మొత్తం ఇండియాలోనే ఇలాంటిది చేపట్టాలని అప్సా చాలా తీవ్రంగా కృషి చేస్తున్నాము. అలాగే సార్, చాలా మట్టు కూడా గార్డ్స్ పనిచేసిన తర్వాత అంటే ఇప్పుడు చాలా మట్టుకు నార్త్ నుంచి వచ్చి ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేసి 2-3 ఏళ్ళు పనిచేసి వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి సంబంధించిన PF అమౌంట్ అంతా కూడా అక్కడ ఉండడం జరుగుతుంది. ఆ అమౌంట్ గురించి ఏంటి పరిస్థితి? ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలో ఉంటుందండి. ప్రావిడెంట్ ఫండ్ అనేది వారికి కనీస అవగాహన లేదు. అరే నా దగ్గర నుంచి PF కట్ అవుతుంది కదా, దీన్ని నేను ఎలా పొందాలి అనేది ఏజెన్సీలు బాగా గైడ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే గవర్నమెంట్ కూడా వారికి ఏదైతే కట్ చేసింది మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరిది వాళ్ళ దగ్గర ఆధార్ కార్డుతో సహా అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అంటే ఇదొక ఏమంటే దాన్ని డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉంచుకోవడానికి గవర్నమెంట్ చేస్తున్న ఇదొక దుశ్చర్య అని చెప్పచ్చు. వాడికి నిజంగా గవర్నమెంట్ వాడి PF వాడికి ఇవ్వదలుచుకుంటే, వాడి ఫ్యామిలీకి ఇవ్వదలుచుకుంటే వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి ఇవ్వవచ్చును. దాదాపు ఈ క్లెయిమ్ చేయనటువంటి PF ఫండ్స్ 1,00,000 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయనేసి మా దగ్గర స్టాటిస్టిక్, మా దగ్గర రిపోర్ట్ ఉందండి. ఈ లగ్జరీగా ఆ ఫండ్స్ నుంచి ఈ PFకి సంబంధించిన ఆఫీసర్లు అందరూ కూడా 5 స్టార్ హోటల్స్లో ఉండడం, బిజినెస్ క్లాస్లో వాళ్ళ సెమినార్లకు అటెండ్ చేయడం అంతా కూడా జరుగుతూ ఉంది. దాన్ని కూడా చట్టరీత్యా మేము అన్ని నిలదీస్తాం, అన్నీ కూడా బయటకు రావడానికి ప్రయత్నం అప్సా చేస్తుందండి. సార్, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో చిన్న సెలబ్రిటీలు అని చెప్పేసి వాళ్ళు కూడా బౌన్సర్లను పెట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళు ప్రజలపైనే దాడి చేస్తున్నారు. వాళ్ళు మీ అండర్ కంట్రోల్ మీదికి వస్తారు. అట్లాంటి వాళ్ళు ఎవరిపైన దాడి చేస్తే ఎవరికి చెప్పాల్సి ఉంటుంది? వారి మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి?
ఇది చట్టరీత్యా నేరం అండి. ఎక్కడ కూడా బౌన్సర్ వ్యవస్థ అనేది ఉండకూడదు. ప్రతి ఏదైతే మనం తెలంగాణ కాదు, ఆల్ ఇండియాలో బౌన్సర్ వ్యవస్థ అనేది ఇల్లీగల్గా నడుస్తుంది. ఒక మాఫియా అని గంటపత్రంగా చెప్పగలుగుతాయి. ఎందుకంటే ఒక లీడర్ ఒక 200 మందిని మెయింటైన్ చేస్తాడు. వాడు ఏం చెప్తే అదే రేట్లు మొత్తం వాళ్ళంతా కూడా పార్ట్ టైం జిమ్లో పనిచేసే వాళ్ళందరినీ తెచ్చి వాళ్ళకి మంచిగా సాయంకాలం కానీ వాళ్ళకి టైంపాస్ కోసం ఇది ఒక జాబ్లు ఇస్తారు. వాళ్ళకి ఒక మంచి భోజనాలు పెట్టడం, వాడికి 2 వాళ్ళు ఇవ్వడం, 10,000 దాకా దాదాపు వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇవంతా కూడా ఇల్లీగల్ అండి. మామూలుగా బౌన్సర్ అనే వ్యవస్థనే ఉండకూడదు. దాన్ని బాడీగార్డ్ కింద డబ్బులు ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు. దాన్ని వారికి భద్రత కోసం గవర్నమెంట్ ఇవ్వదు కాబట్టి పెట్టుకోవచ్చు. దానికి చట్టరీత్యా పసారా లైసెన్స్ ఉన్న ఏజెన్సీ నుంచినే తీసుకోవాలి. ప్లస్ ఆ వ్యక్తి దాదాపు పూర్తిగా 1 మంత్ మినిమం ట్రైనింగ్ అయి ఉండాలి. వాడికి కూడా ఇష్టం వచ్చినట్టు ఛార్జ్ చేయడానికి మాకే అధికారం లేదు, ఇవ్వడానికి కూడా క్లయింట్ కూడా ఇవ్వకూడదు. దానికన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి ఒక చట్టాలు చేసిందండి. దాని ప్రకారం వీళ్ళు బిల్లు పెట్టాలి, దాని ప్రకారమే డబ్బులు తీసుకోవాలి, దాని ప్రకారం బాడీగార్డులకు కూడా శాలరీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలకు సంబంధించి కంపల్సరీగా లైసెన్స్ హోల్డర్స్ అయి ఉండాలని, లేకపోతే మాత్రం వారంతా కూడా రిజిస్టర్ కాదు అని కూడా చెప్తున్న నేపథ్యం బౌన్సర్ వ్యవస్థ అనేది కూడా మాఫియా అనేది చెప్తున్న గంటాపదంగా చెప్తున్నారు. వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీరందరూ కూడా అన్రికగ్నైజ్డ్ సెక్టార్ కిందకి వస్తారు. కాబట్టి ప్రైవేట్ ఏజెన్సీలో ఏదైతే పనిచేయడం జరుగుతున్న ఉద్యోగులు ఎవరైతే సెక్యూరిటీ గార్డు ఉన్నారో వారికి సంబంధించిన పిఎఫ్ ఈఎస్ఐ అంతా కూడా కల్పించాల్సిన బాధ్యత సెక్యూరిటీ ఏజెన్సీల పైన ఉందని కూడా చైర్మన్ భాస్కర్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. ప్రభాకర్ సమయం టీవీ హైదరాబాద్.